పాడి కౌశిక్ రెడ్డి అతను ఎమ్మెల్యేనా లేకుంటే ఒక స్ట్రీట్ రౌడీనా ఈరోజు అర్థం కావట్లేదు. గతంలో కూడా చూసినాం మనం, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీపై నేను ప్రజాసేవ చేస్తా, మంచిగుంటా అని చెప్పేసి ఇంటింటికి తిరిగి దండాలు పెట్టి ఏడ్చుకుంటా అక్కడ ప్రచారం చేసి ఎమ్మెల్యే అయిండు. ఎమ్మెల్యే అయిన తర్వాత అతను ఎమ్మెల్యే స్థాయిని మర్చిపోతుంది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటన్నిటికి కూడా ఎప్పుడైతే స్టార్టింగ్లోనే ఒక బుక్ ఇస్తారు, అన్ని చదువుకోవాలి, అందులో ఏమేమి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటికి కూడా అవగాహన కల్పిస్తారు. అటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నింటినీ మర్చిపోయి పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు ఒక స్ట్రీట్ రౌడీ లెక్క, ఒక దుర్మార్గుడు లెక్క, అతను అసలు ఎమ్మెల్యే అనకూడదు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఒక సీనియర్ నాయకుడిని, గతంలో అనేక పదవులు చేసి మంత్రి పదవులు చేసిండు, అనేకసార్లు ఎమ్మెల్యే అయిండు, ఈ రాష్ట్రానికి అనేక సేవలు అందించిన మంత్రి, గతంలో మాజీ మంత్రి వాళ్ళు, వారిని పట్టుకొని ఏలు చూపించుకుంటా బెదిరించుకుంటూ మాట్లాడుతుండు. ఇది సమంజసమేనా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇటువంటి వ్యక్తులు మనం ఎమ్మెల్యే గెలిపిస్తుంటే సమాజంలో మనందరం ఒకసారి ఆలోచన చేయాలి. అందరం ఓటేస్తున్నప్పుడు ఇటువంటి వ్యక్తులుగా మనం ఓటేస్తున్నది అని చెప్పేసి హుజురాబాద్ ప్రజలు ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఇటువంటి వ్యక్తిని మేము ఓటేసి గెలిపించినాం అని. అట్లా ప్రవర్తిస్తున్న పాడి కౌశిక్ రెడ్డిని ఇమ్మీడియట్లీగా అతని సభ్యత్వాన్ని రద్దు చేసి అతన్ని తీసేయాలని చెప్పేసి మేము పేర్కొంటాం.